హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ప్రభుత్వ ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి అండి. మరి ఏంటి అనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, పెన్షనర్స్ సంబంధించి అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే, పెన్షనర్స్ అసోసియేషన్ వారి తరపున ఫ్యామిలీ పెన్షనర్స్ చాలామంది 70, 75, 80 ఈ విధంగా ఎన్ని సంవత్సరాలైనా కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే తీసుకోవడం లేదని అసోసియేషన్ వారి దృష్టికి అయితే వచ్చిందనమాట. పెన్షనర్స్ అసోసియేషన్ వారికి. సో ఈ మేరకు చాలామంది అర్హత ఉండి కూడా ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే పొందటం లేదని గణాంకాలు అయితే సూచిస్తున్నాయి. వారి జీవిత కాలంలో లక్షలాది రూపాయలు ఈ మేరకు అయితే వారు నష్టపోతున్నారు. ఎందుకో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎలా మనము ఈ పరిస్థితి వచ్చిన వారు ఏం చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో సర్వీస్ పెన్షనర్ కాలం చేసే నాటికి చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్కు వయసు 70, 75, 80 సంవత్సరాలు ఈ విధంగా ఉంటున్నాయి యావరేజ్గా సగటున. వీరిలో చాలామంది పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ సమస్య వలన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తీసుకోవటం లేదని తెలుస్తోంది. అదనపు పెన్షన్ వస్తుందనే విషయం కూడా తెలియని వాళ్ళే చాలామంది అయితే ఉన్నారు ఈ యొక్క ఫ్యామిలీ పెన్షనర్స్లో ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ పెన్షనర్స్ ఎక్కువ లేడీసే ఉంటారు. సో వారికి ఈ విషయం కూడా తెలియని వారైతే చాలామంది ఉన్నారని అయితే తేలింది. మరి వారి పిల్లలు కూడా ఈ విషయం పైన అవగాహన లేకపోవడమో, లేదా వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకొని నివసిస్తూ ఉండటం వలనో, సో సదరు విషయం అయితే వారికి తెలియకుండానే వారు తీసుకోకుండానే ఉంటున్నారని తెలిసింది. అందువల్ల అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మనమేంది తీసుకునేది, అది ఆటోమేటిక్‌గా ఆ ఏజ్‌కు రావాల్సిందే కదా అనైతే అంటున్నారు. 100కి 100% అదే కరెక్ట్ అండి. సో 100% ఏంటంటే, ఈ యొక్క ఏజ్‌ని బట్టి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే నమోదై ఉంటుందో ఏజీ ఆఫీస్‌లో, సో ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఆటోమేటిక్‌గా ఏక్యూపీ అనేది మంజూరవుతుంది. మనం సెపరేట్‌గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ అయినా రావటం లేదంటే దానికి కారణము ముఖ్యంగా డీఓబీ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోవడమే. సో దీన్ని మనము సరిచేసుకున్నట్లయితే ఈ లక్షలాది రూపాయల నష్టాన్ని కోల్పోకుండా అయితే ఉండగలుగుతాము. అలాగే మనకు రావాల్సినటువంటి అడిషనల్ అదనపు పెన్షన్ ఏదైతే ఉంటుందో పూర్తిగా మనము తీసుకుంటాము. సో అదనపు పెన్షన్ 70 ఏళ్ల వారికి ప్రెజెంట్ అయితే 7% ఇస్తున్నారు. ఇది ఫ్యూచర్‌లో 10% మళ్ళీ అవుతుందనమాట. తిరిగి పునరుద్ధరించవచ్చు. అలాగే 75 సంవత్సరాల వరకు 12%. అంటే మనకు నార్మల్ పెన్షన్ ఏదైతే వస్తుందో అందులో 12% అనమాట. అంటే 10,000 వస్తున్న వారికి మరొక రూ. 1,200 ఈ విధంగా అయితే అదనపు పెన్షన్ వస్తుంది. ప్లస్ దీనికి కూడా డీఆర్ అనేది వస్తుంది. అదనపు పెన్షన్స్‌కి కూడా. సో ఈ విధంగా ఓవరాల్‌గా చూసుకుంటే లక్షల్లోనే నష్టమైతే తేలుతోందండి. ఈ యొక్క సర్వే అంటే ఈ యొక్క లెక్కలు గణాంకాలైతే చెప్తున్నాయి. సో అందువల్ల ఉద్యోగాలు చేసుకుని ఉంటారు. పిల్లలకు కూడా పెద్దగా అవగాహన లేకపోవడం, లేకపోతే వాళ్ళు పట్టించుకోకపోవడం వలనో, అందువల్ల దీనిపైన శ్రద్ధ పెట్టరు వారు కూడా. సో దీనివల్ల ఫ్యామిలీ పెన్షన్స్ ఎవరైతే ఉంటారో వారికి లక్షలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. సర్వీస్ పెన్షనర్‌కి పెద్దగా ఈ యొక్క సమస్య అయితే ఉండకపోవచ్చండి. ఎందుకంటే సర్వీస్ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది తను జాయినింగ్ డేట్‌లోనే తీసుకొని ఉంటారు కాబట్టి, సర్వీస్‌లో ఉండంగానే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది నమోదై ఉంటుంది కాబట్టి, వారికి ఆటోమేటిక్‌గా ఏ టయానికి రావాలో ఆ టయానికి 100% జమ అవుతుంది. సో ఫ్యామిలీ పెన్షనర్స్‌లో ఇదొక ఆహ్, ఇబ్బందులైతే తలెత్తుతున్నాయని తెలుస్తోంది. సో సబ్ ట్రెజరీ ఆఫీస్ వారు కూడా దీనిపై ఎటువంటి సలహాలు గాని, సూచనలు గాని ఇవ్వరు. వారికి ఎందుకంటే వారికి అదనపు బాధ్యత అవుతుందనే కారణంతో కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ పెన్షన్ వస్తే చాలులే అని కూడా అనుకోని, ఇంకా ఏమొచ్చినా మనకెందుకులే పెన్షన్ వస్తే చాలు అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారనమాట. అలా కూడా ఉన్నారండి. సో తేలిందనమాట అలా కూడా ఉంటున్నవారు. సో మిగిలిన విషయాలు పట్టించుకోవటం లేదు. ఫ్యామిలీ పెన్షనర్‌లు ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటున్నారు. వారి పిల్లలపైనే వారు ఆధారపడి ఉంటారు. సో వారుగా నేరుగా అయితే ఏమి డబ్బులు కూడా కొందరు వారికై వారు డ్రా చేసుకోలేని వారు కూడా ఉన్నారు. సో వారి పిల్లలు మాత్రమే
పెన్షన్‌ను తీసుకొచ్చి ఇస్తూ ఉండడము, వాళ్ళ సంరక్షణలోనే ఉంటున్నారని తేలింది. సో, కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్క ఫ్యామిలీ పెన్షనర్‌కి చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, మరి వీరిలో 85% మంది ఫ్యామిలీ పెన్షనర్లు 2010కి ముందు ఉన్నవారే ఉన్నారు. అప్పట్లో వారికి ఆధార్ కార్డ్ అందుబాటులో లేదు. సో, మోడీ వచ్చిన తర్వాత ఆధార్ అనేది తీసుకొచ్చారు. సో, అంతకుముందు 2010కి ముందు ఆధార్ కార్డ్ కూడా లేదు. అందువలన పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్థానంలో ఖాళీగా ఉంచి పంపేవారు. ఈ కారణం చేత పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదు. సబ్ ట్రెజరీ వారు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు పుట్టిన తేదీ నమోదు కొరకు 2010లో ఇచ్చిన జీవో ప్రకారం మీ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ తీసుకొని పుట్టిన తేదీ నమోదు చేయాలి. అలా చేయటం లేదు. కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్‌కి ఇవి 2 కూడా వేరుగా అయితే ఉంటున్నవి. వీటిని మార్చుకోమని చెప్తున్నారు కానీ వారు మార్చుకోవటం లేదు. అంటే ఆ వయసులో ఇంకా ఏమీ తిరగలేక సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల ఈ విధంగా అయితే అయిపోతుంది. సో, మొత్తానికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు తప్పనిసరిగా ఈ యొక్క పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారాలు తీసుకొని నమోదు చేయాలి. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తున్నారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారికి అదనపు భారం, అదనపు బాధ్యత అవుతుంది కాబట్టి, సో, వారు కూడా అలాగే చేసేస్తున్నారు. ప్రాపర్ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పెన్షన్ మంజూరు చేయకూడదు. కానీ వారు మరీ డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు అంటే మరి వారి ప్రాసెస్ డిలే అవుతుందని చెప్పేసి ఏదో ఒక కారణం వల్ల అలా చేస్తున్నవారు ఉన్నారనమాట. ఈ మధ్య కాలంలో పెన్షనర్ సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నవి. అందువల్ల వారి సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలను సేకరించినట్లయితే కొంతవరకు మనము వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇప్పించడానికి ఉపయోగపడతాము. ఇదంతా సులువైన పని కాదు. ఎందువలనంటే ఫ్యామిలీ పెన్షనర్స్ వేరు చోట నివసిస్తూ ఉంటారు. వారి అడ్రస్ సేకరించడం కష్టంతో కూడుకున్న పని. సామాజిక బాధ్యతగా ప్రయత్నం చేస్తే కొంతమందికైనా సహాయపడవచ్చు. ఇక సర్వీస్ పెన్షనర్స్ స్పౌస్ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే నమోదు చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్‌కు పుట్టిన తేదీ నమోదు కాకపోతే వారి పిల్లలు ప్రయత్నం చేసి నమోదు చేయించాలి. తద్వారా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది. ఈ విషయంలో స్థానిక పెన్షనర్ల సంఘాల సహాయం తీసుకోవాలి. రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంది. టెక్నాలజీ యుగంలో కూడా పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయించలేకపోవడం చాలా విచారకరము. సంబంధిత అధికారులకు వాస్తవిక పరిస్థితి తెలియజేసి, ఎంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ నష్టపోతున్నారో తెలియజేసి, డీటీఏ అమరావతి వారి ద్వారా సబ్ ట్రెజరీ వారికి ఉత్తర్వులు ఇప్పించవలసిన బాధ్యత రాష్ట్ర పెన్షనర్ సంఘాలపైన అయితే ఉంటుంది. ఈ సమస్యను రాష్ట్ర పెన్షనర్స్ సంఘం త్వరలోనే పరిష్కరించి వేలాది మంది పెన్షనర్లకు మేలు చేస్తారని అయితే ఆశిస్తున్నాము.